క్రీస్తునందు ప్రియ దేవుని బిడ్డలారా, మరొక్క పర్యాయం మీతో దేవుని వాక్యం పంచుకోవడానికి దేవుడు నాకు ఇచ్చిన గొప్ప భాగ్యాన్ని బట్టి వందనాలు చెల్లిస్తున్నాను. ప్రార్థన చేసుకొని దేవుని యొక్క వర్తమానంలోకి వెళ్ళిపోదాం. మమ్మల్ని మిక్కిలిగా ప్రేమిస్తూ ఉన్న ప్రియ పరలోకపు తండ్రి, భూమి ఆకాశాలు అందరి సమస్తాన్ని నిర్మించిన మా గొప్ప దేవుడానికి కొందనాలు. యూట్యూబ్ ద్వారా దేవుని వాక్యాన్ని అందిస్తూ ఉండగా దివ్యమైన వాక్యం ద్వారా మాతో మాట్లాడండి. మనుషుడు రొట్టె వల్ల మాత్రం కాదు కానీ దేవుని నోటి నుంచి వచ్చే మాట వల్ల బ్రతుకుని రాయబడినది నాయన. ఆత్మ సంగములతో చెబుతున్న మాట చెవిగలవాడు వినుగాక. గొప్ప దేవుడా, దివ్యమైన వాక్యం ద్వారా మాతో మాట్లాడు. ఈ నామానికి మహిమ తెచ్చుకోమని యూట్యూబ్ ద్వారా వాక్యం ఉన్న ప్రతి బిడ్డ ఆత్మీయతలో బ్రతకడానికి కృప చూపించమని యేసయ్య నామములో అడిగి వేడుకుంటున్నాం తండ్రి, ఆమేన్. క్రీస్తునందు ప్రియ దేవుని బిడ్డలారా, దిన వాక్యం ద్వారా మీతో నేను మాట్లాడటానికి దేవుడు నాకు ఇచ్చిన గొప్ప భాగ్యాన్ని బట్టి వందనాలు. దినం వాక్యంలోకి వెళ్ళబోయే ముందు కొన్ని యొక్క విషయాలు మనం విందాం. దేవుని బిడ్డలారా, ఈ ఆత్మీయ జీవితంలో ప్రభురక్తంలో కడగబడిన నీ ఆత్మీయ జీవితంలో నీ ఆత్మీయ జీవితాన్ని ఎదుర్కోవటానికి ఈ ప్రపంచంలో ఒక శత్రువు ఉన్నాడు. వాడి పేరే సాతాను. క్రీస్తునందు ప్రియ దేవుని బిడ్డలారా, ఆత్మీయ జీవితంలో మనల్ని అన్ని విషయాలు నాశనం చేయడానికి, మనల్ని అన్ని విషయాల్లో పాడు చేయడానికి అపవాది చాలా పన్నాగాలు పన్నుతాడు. అయితే ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, ఈ క్రైస్తవ జీవితంలో సాతాను జయించడానికి గొప్ప ఆయుధం ఏంటంటే ప్రార్థన. ప్రార్థన ద్వారా సాతాన్ని మనం జయించాలి. దినవాక్యం ద్వారా యోబు గ్రంథం 1వ అధ్యాయం 1వ వచనాన్ని జ్ఞాపకం చేసుకుందాం. క్రీస్తునందు ప్రియ దేవుని బిడ్డలారా, ఊజు దేశంలో ఒక మనుషుడు ఉన్నాడు. అతడు యథార్థవంతుడు, న్యాయవంతుడు అయ్యుడు, చెడుతనాన్ని విసర్జించిన వాడు. క్రీస్తునందు ప్రియ దేవుని బిడ్డలారా, అతడు దేవుని భయభక్తులు కలిగిన వాడని వాక్యం సెలవిస్తూ ఉంది. క్రీస్తునందు ప్రియ దేవుని బిడ్డలారా, యోబు యథార్థవంతుడు. యథార్థవంతుడు అంటే పైకొకటి పెట్టుకొని లోపల మాట్లాడేవాడు కాదు యథార్థవంతుడు. లోపల ఎలా ఉంటుందో బయటికి మాట్లాడేవాడు యథార్థవంతుడు. 2, అతడు తన సహోదరులని తన బంధువులని లేరు, ఎవరికైనా న్యాయంగా తీర్పు తెచ్చే గొప్ప వ్యక్తి అంటే ఎవరయ్యా అంటే యోబు. అతడు చెడుతనాన్ని అంటే పాపాన్ని విసర్జించిన వాడు, దేవునికి భయపడేవాడు. అయితే క్రీస్తునందు ప్రియ దేవుని బిడ్డలారా, తన వ్యక్తిగత జీవితం రెండో అనుభవం ఏంటంటే తనకి 7 కుమారులు 3 కుమార్తెలు. అయితే వాళ్ళు దేవుణ్ణి దూషించరేమో అని ఉదయకాలంలో లేచి ప్రియ దేవుని బిడ్డలారా ఏం చేసేవాడంటే తన కుమారులు దేవుని దూషించారని దహన బలి అర్పించేవాడు. క్రీస్తునందు ప్రియ దేవుని బిడ్డలారా, ఇట్లా యోబు జీవితం చాలా ఆశీర్వాదకరంగా దీవెనకరంగా వెళ్తున్న సమయంలో ఒక్కొక్క దినాన దేవదూతలు దేవుని సముఖంలో కలుసుకునే ఒక దినం వచ్చింది. అపవాది కూడా దేవదూతలతో కలిసి దేవుని దగ్గరికి వెళ్ళాడు. అప్పుడు దేవుడు యోబుని గురించి ఏమైనా సాక్ష్యం ఇస్తానంటే, నా సేవకుడిని యోబు యథార్థవంతుడు, న్యాయవంతుడు అయ్యుడు, చెడుతనాన్ని విసర్జించిన వాడు, భూమి మీద అతని వంటి వాడు లేడని దేవుని చేత సాక్ష్యం చెప్పించుకున్నాడు. దేవుని బిడ్డలారా, దేవుడు యోబుని గురించి మంచి సాక్ష్యం ఇచ్చాడు. క్రీస్తునందు దేవుని బిడ్డలారా, క్రీస్తునందు ప్రియ దేవుని బిడ్డలారా, మనుషులు మన గురించి ఏం సాక్ష్యం చెప్తారు, మనుషులు మనం ఏం పొగుడుతారనేది అది కాదు మనకు కావాల్సింది. నీ గురించి నా గురించి దేవుడు ఏం సాక్ష్యం ఇవ్వబోతున్నాడు అనేది మన జీవితంలో ఆలోచించాలి. అయితే ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, యోబు జీవితంలో చాలా గొప్ప విషయాలు మనం
మనం నేర్చుకోవాలి. చాలా గొప్ప విషయాలు మనం నేర్చుకోవాల్సిన వారమై ఉంటున్నాం. అపవాది ఏమంటుందంటే దేవునితో, అతను ఊరికి భయభక్తులు గలవాడు ఆయన, ఒక్కసారి నువ్వు కంచిది అతను కంచేసావు, అతను బహుగా దీవించావుగా, అన్నీ ఇచ్చావుగా, అందుకే అతను నీ యందు భయభక్తులు కలిగి ఉన్నాడని చెప్తా ఉంది. క్రీస్తునందు ప్రియ దేవుని బిడ్డలారా, దేవుడు ఏబు చుట్టూ ఉన్న కంచి తీశాడు. అతని ప్రాణం మీద నీకు అధికారం లేదని అపవాది చెప్పినప్పుడు అపవాది ఒక దినమందే తనకున్నటువంటి ఒంటెలు గొర్రెలు మొత్తాన్ని నాశనం చేశాడు. ఆఖరికి ఏబు పుట్టిన 7 కుమారులు 3 కుమార్తెలు వాళ్ళు అన్నపానాలు పుచ్చుకుంటున్న సమయంలో 4 దిక్కులు గోడ మీద గాలి కొట్టగా ఆ గోడ వాళ్ళ మీద పడి చనిపోయారు. ఇట్లా ఒక్కొక్క వార్త ఏబు వింటున్నప్పుడు ఏబు జీవితంలో దేవుణ్ణి దూషించలేదు. కానీ నేను దిగంబరికి లోకంలోంచి వచ్చాను, దిగంబరిగిని వెళ్ళిపోతాను, ఈ లోకంలోకి వస్తే నేనేమి తీసుకురాలేదు, ఈ లోకం చనిపోతాను, నేనేం తీసుకుని వెళ్ళని ఒక గొప్ప పాఠాన్ని నేర్పిస్తున్నాడు. దేవుడిచ్చాడు, దేవుడు తీసుకున్నాడు, దేవునికి స్తుతి కలుగును గాకని మాట్లాడుతున్నాడు. అవును దేవుని బిడ్డలారా, ఈ లోకంలో ఒక వ్యక్తి తన వ్యాపారం దీవించబడాలన్నా అది దేవుడు చేసే కార్యమే. తన పిల్లలు అనుగ్రహింపడారన్నా అది దేవుడిచ్చిన గొప్ప కార్యం. ఎందుకంటే గర్భఫలం యెహోవా ఇచ్చే బహుమానం, కుమారులు యెహోవా అనుగ్రహించే స్వాస్థ్యం. తన విశ్వాస పరీక్ష జీవితంలో, తన ఆత్మీయ పరీక్ష జీవితంలో ఏబు ఎక్కడ కూడా తప్పు చేయలేదు. ఎందుకంటే దేవునికే మహిమ కలుగునుగాక అని ప్రభుని స్తుతించారు. అవును దేవుని బిడ్డ, ఈ భూమి మీద పుడతా మనం ఏమి తీసుకురాలేదు, మనం సరిపోతున్నప్పుడు ఏది మనతో రాదు. కానీ దేవుని బిడ్డలారా, మనం బ్రతుకున్నంత కాలం దేవుని భయభక్తులు కలిగి దేవుని కోసం బతకాలి. దేవుని భయభక్తులు కలిగి ఉండి దేవుని విధేయురాలు ఉన్నప్పుడు అనేక శోధనలు వస్తాయి నీ జీవితంలో. అవన్నీ కూడా యోబుని ఎలా పరీక్షించాడో దేవుడు నిన్ను గురించి దేవుడు నిన్ను గురించి అపవాది సాక్ష్యం ఇస్తున్నప్పుడు అపవాది నిన్ను ఆ విధంగా మొత్తుతాడు. కానీ దేవుని బిడ్డలారా, యోబు జీవితంలో తన శోధన ఎలా జయించాడో తెలుసా? దేవుని మహిమ చెల్లించడం ద్వారా, దేవునికి స్తుతి చెల్లించడం ద్వారా తన శోధన జయించగలిగాడు. మరలా దేవదూతలు తటస్థించే దినం వచ్చింది, మరలా వెళ్ళాడు. దేవుడు అంటున్నాడు, మానవుడికి ఎముకలు ఇచ్చావు, శరీరం ఇచ్చావు, అందుని బట్టి నిన్ను స్తుతిస్తాడు, అందుని బట్టి నీకు నేను భయభక్తులు కలిగి ఉంటాడు అన్నప్పుడు దేవుడు ఆ శరీరం మీద కూడా అపవాదికి ఆజ్ఞయిస్తున్నాడు. అవును ప్రియమైన దేవుని బిడ్డలారా, అపవాది యోబు శరీరం అంతా పుండ్లు, భయంకరమైన దుర్వాసన, తన చల్ల పెంకుతో గిక్కుండా తన జీవితం మీద వ్యసనం కలిగేంత అనుభవంలోకి వచ్చినప్పుడు తన భార్య అంటుంది, దేవుణ్ణి దూషించి సావరాదా అంటే, మనం దేవుని ద్వారా మేలు అనుభవించాం, దేవుని ద్వారా కీడు అనుభవించి తగదా అని ఆ విషయంలో కూడా ఈ మాట కూడా ఏమి పొరపాటు పడలేదు. దేవుని బిడ్డ చాలామంది ఆత్మీయ జీవితంలో నాకెందుకు ఈ రోగం, నాకెందుకు ఈ కష్టం, నాకెందుకు ఈ బాధ, ఎందుకు నేను ప్రభువుని నమ్ముకుంటే నాకే ఎందుకు ఈ శోధనలు అనుకుంటున్నావేమో. నీ జీవితంలో ఒక సాక్ష్యం కలిగి ఉన్నప్పుడు అపవాది నీ మీద దేవుని దగ్గరికి వెళ్ళి ఫిర్యాదే, నీకు వ్యతిరేకంగా నీ ఆత్మీయ జీవితం దున్నటానికి వాడు అపవాది దేవుని దగ్గర పర్మిషన్ తీసుకుంటూ ఉన్నాడు. దేవుని బిడ్డలు గమనించండి, యోబు సెల్ల పెంకుతో కూడా ఢీక్కుంటూ శ్రేష్టమైన మాటలు పలుకుతున్నాడు. మూడో అనుభవం చూస్తే యోబు జీవితంలో సొంత స్నేహితులు వచ్చి నీ భక్తిని ధైర్యం పుట్టించదా, నువ్వు భక్తుపడువై నీకు ఎందుకు ఇలా జరుగుతుందని దూషించారు. అవును దేవుని బిడ్డలారా, ఈ క్రైస్తవ జీవితంలో ఎన్నో పరిస్థితుల మధ్య, ఎన్నో నిందల మధ్య, ఎన్నో కష్టాల మధ్య వెళ్తున్నప్పుడు అనేకులు నిందలు ఇస్తారు. తన సేవకుడైతే తన పిల్లలు ఎందుకు చనిపోయారు, తన సేవకుడైతే ఇతనికి ఎందుకు ఈ రోగం, తన సేవకుడైతే ఇతనికి ఎందుకు ఈ బాధ అని చాలామంది దూషిస్తారు. దేవుని బిడ్డలారా, గమనించండి, మీ ఆత్మీయ జీవితంలో, మీ ఆత్మీయ అనుభవంలో గమనించండి.
శోధన జయించువాడు సహించేవాడు ధన్యుడు. క్రీస్తునందు ప్రియ దేవుని బిడ్డలారా, యోబు జీవితంలో తనకు ఆస్తిపోయిన దేవుని స్తుతించాడు, తన శరీరం చీగిపోయిన దేవుని స్తుతించాడు, తన సొంత స్నేహితులు నిందించిన ఏమంటున్నాడంటే నా విమోచకుడు సజీవుడు అని చెప్తున్నాడు. అటువంటి సాక్ష్యం నువ్వు ఇవ్వగలవా? నిద్రలేని రాత్రులు గడిపాడు, నిద్రలేని పరిస్థితులు, నిద్రలేని అనుభవాలు ఏవి ఎదుర్కొంటూ ఉన్నాడు. క్రీస్తునందు ప్రియ దేవుని బిడ్డలారా, క్రైస్తవ జీవితం అనేది 3 పూలు 6 కాయలు కాదు. క్రైస్తవ జీవితం అనేది చాలా శోధనల గుండా వెళ్తూ ఉంటుంది. మనమే కాదు, బైబిల్లో ఎందరో భక్తులు శ్రమల గుండా వెళ్ళారు. అన్నా నాకు ఈ శ్రమ ఉంది, అన్నా నాకు ఈ కష్టం ఉంది, అన్నా నేను ఈ రోగం ఉంది అంటున్నావేమో. నీ సమస్యని, నీ రోగాన్ని జయించే ఒక అద్భుతమైనటువంటి ఒక అనుభవం మీతో పంచుకొని నేను ఇష్టపడుతున్నా. నీ సమస్య ఏదైనా, నీ బాధ ఏదైనా, నీ ఇరుకు ఏదైనా కూడా అపవాదిని నువ్వు జయించాలంటే, అపవాదిని ఎదుర్కోవాలంటే నీకు ఒక అనుభవం చెప్తా, గుర్తుపెట్టుకో. అదే ప్రార్థన అనుభవం. ప్రార్థన నీతో ఉంటే ఏ శక్తి నీ ముందు నిలబడలేదు. ప్రార్థన నీకుంటే ఏక పరిస్థితిని ఎంత ఎదిరించినా కూడా నువ్వు జయిస్తావు. ప్రార్థన లేకుండా నువ్వేం చేయలేవు సోదరుడా. ప్రార్థన ద్వారా నువ్వు అపవాదుని ఎదుర్కోగలవు. ప్రార్థన ద్వారా అపవాదు నువ్వు జయించగలవు. క్రీస్తునందు ప్రియ దేవుని బిడ్డలారా, ఈరోజు చాలామంది ఆత్మీయులతో ప్రార్థన లేక, వాక్యపు అనుభవాలు లేక, ఎన్నో పోరాటం మీద ఓడిపోయి మానసికంగా భ్రష్టులు అయిపోతూ ఉన్నారు. క్రీస్తునందు ప్రియ దేవుని బిడ్డలారా, అందుకే పౌలయ్య గారు అంటారు, మీరు పోరాడుతున్న శరీరులతో కాదు, అంధకార సంబంధం లోకనాథులతో పోరాడాలి. పరిశుద్ధాత్మతో నింపబడి పట్టుదలతో నువ్వు ప్రార్థన చేయాలి. ఆ దిన సంఘంలో ఒక అనుభవాన్ని మీతో పంచుకోనివ్వండి. అపొస్తలుడైన పేతురయ్య గారు సెరసాలో ఉన్నప్పుడు సంఘం అత్యాసక్తితో ప్రార్థన చేయగా సెరసాల నుంచి దేవుడు విడిపించాడు. యోబు జీవితంలో కూడా అనేక శోధనలు గుండా, అనేక నిందల గుండా, అనేక అవమానాల గుండా వెళ్ళినప్పుడు దేవుడు యోబు జీవితంలో గొప్ప అద్భుతాన్ని చేశాడు. యోబు జీవితంలో ఆశ్చర్యకరమైన కార్యం జరిగించాడు. ఆ శోధనలన్నీ కూడా జయించిన తర్వాత, యోబుకి 2 అంతల ఆశీర్వాదం ఇచ్చాడు. యోబుకి డబల్ దీవెనిచ్చాడు. ఎందుకో తెలుసా? తన శోధనలో దేవుని స్తుతించాడు కాబట్టి, తన శోధనలో దేవుని విడిచిపెట్టలేదు కాబట్టి. ఈ శోధన కాలంలో నువ్వు ఎప్పుడు దేవుని విడిచిపెట్టదు. నువ్వు అన్ని విషయాల్లో, అన్ని పరిస్థితుల్లో నువ్వు దేవుని భయభక్తులు కలిగి ఉండాలి. క్రీస్తునందు ప్రియ దేవుని బిడ్డలారా, యోబుని దేవుడు 2 అంతలుగా ఆశీర్వదించి, యోబు ఏబైగా జీవితంలో 1 దేవుని భయభక్తి కలిగి ఉండటం వల్ల దేవుని కంచెని ఇంటి చుట్టూ ఉంటుంది. 2 నీ పిల్లలు కూడా దేవుని భయభక్తి పిల్లలుగా నువ్వు పెంచాలి. ఏబై గారు 3 అనుభవాలు మనం చూసినప్పుడు, 1 తనకు ఆస్తిపోయి బిడ్డలు పోయిన దేవుణ్ణి దూషించలేదు. అది మన వ్యక్తిగత జీవితంలో మనం నేర్చుకోవాలి. ఎన్ని నష్టాలు జరిగినా, ఎన్ని పరిస్థితులు జరిగిన మన జీవితంలో ప్రభుని స్తుతించే అనుభవంలోకి రావాలి. 2 తన భార్య కూడా దేవుని దూషించి సావరాదా అంటే కూడా దేవుడు మనకు మేలు అనుభవించే, కీడు అనుభవించి తగదా అంటే మనం కొన్నిసార్లు అన్నీ అనుభవించే పరిస్థితులు వచ్చినప్పుడు కూడా దేవుని స్తుతించాలి. సొంత స్నేహితులే నువ్వేం పాపం చేస్తే నీకు ఈ శోధన వచ్చిందని అపనిందలు వేసినప్పుడు ఏబై గారు నా విమోచకుడు సజీవుడు అని చెప్పాడు. అవును, వాస్తవంగా తప్పు చేసిన వాళ్ళు శిక్ష వస్తుంది, కానీ ఈ తప్పు చేయడానికి యోబుకి శిక్ష రాలేదు. కానీ అపవాది ముందు తన బిడ్డ గురించి గొప్పగా మాట్లాడుతున్నప్పుడు అపవాది పరీక్షించిన పరీక్షలో యోబు అపవాదిని జయించాడు. అపవాది కోరలు విరిచాడు దేవుని బిడ్డ. కనుక నీ ఆత్మీయ జీవితంలో
ఎన్ని కష్టాలు వచ్చినా, ఎన్ని ఇరుకులు వచ్చిన అనుభవాలు వచ్చినా దేవుణ్ణి ఎప్పుడు దూషించద్దు. ఎంత పరిస్థితులు మారినా ఎప్పుడు దేవుణ్ణి నువ్వు మరవద్దు. రెండంతలుగా ఆశీర్వదించి ఏబు కుమార్తెనంత సౌందర్యవతులు ఆ దేశంలో లేరని వాక్యం సెలవిస్తూ ఉంది. ప్రియ స్నేహితుడా, నేను శోధింపబడిన మీదుట నేను సువర్ణం వలె మారతానని ఏబైగా చెప్పాడు. అవును, ఈరోజు నువ్వు శ్రమల గుండా వెళ్తున్నావేమో, నిందల గుండా వెళ్తున్నావేమో, సమస్యల మధ్య నలిగిపోతున్నావేమో, కానీ ఒకరోజు నువ్వు సువర్ణంగా మారుతావు. ఒకరోజు నువ్వు దీవెనకరంగా మారుతావు. ఒకరోజు నువ్వు మేలుకరంగా మారుతావు. ఎన్ని నష్టాలు గుండా ఏబై గారు వెళ్ళాడు. ఎన్ని నష్టాలు గుండా ఏబై గారు తన జీవితాన్ని కొనసాగించాడు. దానికి రెట్టింపు దీవెన అనుభవించాడు ఏబై గారు. నీ వ్యక్తిగత జీవితంలో నువ్వు శ్రమల గుండా వెళ్తున్నా, నిందల గుండా వెళ్తున్నా, అవమానాలు గుండా వెళ్తున్నా కూడా రెట్టింపు ఆశీర్వాదం ఇస్తాడు. ప్రియ దేవుని బిడ్డలారా, కొత్త నిబంధన మనం స్పష్టంగా చదువుతున్నప్పుడు, సువార్తలు కానీ పత్రికలు కానీ చదువుతున్నప్పుడు బైబిల్లో భక్తులందరూ కూడా శ్రమల గుండా వెళ్ళారు, నిందల గుండా వెళ్ళారు, అవమానాల గుండా వెళ్ళారు. వాళ్ళు మనకేమి నేర్పిస్తున్నారో తెలుసా? ఇప్పుడు కాలపు శ్రమలు ఎన్న తగినవి కాదు. ప్రభు ప్రత్యక్షమయ్యే మహిమ ఎదుట ఇప్పుడు కాలపు శ్రమలు ఎన్న తగినవి కాదు. కనుక దేవుని బిడ్డలారా, నీ వ్యక్తిగత జీవితంలో అపవాచ్యత పరీక్షించబడతా ఉంటే ఒకరోజు ప్రభు దాని వెనకాల దేవునికి ఒక గొప్ప ప్రణాళిక ఉంటుంది. ఈరోజు నువ్వు అవమానాలు గుండా వెళ్తుంటే దాని వెనకాల దేవునికి ఒక ప్రణాళిక ఉంటుంది. ఈరోజు నువ్వు నిందల గుండా వెళ్తుంటే దేవునికి ఒక ప్రణాళిక ఉంటుంది. దేవుని బిడ్డ, చాలామంది ప్రభుని ఎరిగి అన్నా దేవుని నమ్ముకుంటుంది కష్టం, దేవుని నమ్ముకున్నది నాకు ఇందలు నువ్వు అనుకుంటున్నావేమో. బిడ్డ, ఎల్లకాలం ఆ నిందలు ఉండవు, ఎల్లకాలం ఆ రోగం ఉండదు, ఎల్లకాలం అవమానాలు ఉండవు. ఏబు వలి నిన్ను దీవించే దినం రాబోతా ఉంది. ఏబు వలి నిన్ను ఆశీర్వదింపబడే దినం రాబోతా ఉంది. కనుక దేవుని భయభక్తులు కలిగి ఏబు జీవితంలో మనం నేర్పించే అనుభవాల ద్వారా మనం ముందుకు వెళ్ళాలి. ప్రభుని దూషించే అనుభవం వద్దు, ప్రభుని శపించే అనుభవం నీకొద్దు. ప్రభుతో సహవాసం చేసే అనుభవం నీకు కావాలి. ప్రభుతో ఆనందించే అనుభవం కావాలి. పౌలయ్య గారు ఎన్నో కష్టాల మధ్య, ఎన్నో నష్టాల మధ్య, శ్రమల మధ్య, ఉపవాసాల మధ్య దేవుని విడిచిపెట్టి, కనుక ఎన్ని శోధనలు వచ్చినా, ఎన్ని బాధలు వచ్చినా, ఎన్ని ఇరుకులు వచ్చినా దేవుని విడిచిపెట్టద్దు. వాళ్ళు కొద్ది శ్రమ పడుతున్నావేమో, నేను చెరువు ఒక మాట జ్ఞాపకం చేస్తాను. ఒక స్త్రీ నీలేచుకుంటుంది. ఒక స్త్రీ ప్రెగ్నెంట్. ఆమెను హాస్పిటల్ తీసుకెళ్ళారు. ఆమె నొప్పులు పడుతూ ఉంది. చాలామంది స్త్రీలు ఆ తల్లిని ఓదార్స్తారు. ఎప్పుడైతే ఆ తల్లికి ఒక మగబిడ్డ పుడతాడో ఆ మగబిడ్డను చూడగానే తన ముందు పడిన శ్రమ మర్చిపోయింది. అట్లాగే బిడ్డ, ఆ యొక్క నొప్పులతో ఉన్న తల్లిని చాలామంది అమ్మ ఓర్చుకో అని చాలామంది పెద్దవాళ్ళు, ఆడవాళ్ళు చెప్తారు. అట్లాగే నీకు కూడా శ్రమల్లో ప్రసవవేదన పడుతున్నావేమో, నిందల్లో ప్రసవవేదన పడుతున్నావేమో, ఓర్చుకో. దాని వెనకాల దేవునికి ఒక ప్రణాళిక ఉంది, దాని వెనకాల దేవునికి ఒక ఉద్దేశం ఉంది. కనుక ప్రార్థన చేసుకొని ఈ వాక్యాన్ని ముగిస్తున్నాను. మమ్మల్ని మిక్కిలిగా ప్రేమిస్తున్న గొప్ప తండ్రి, దీని వాక్యం ద్వారా మాతో మాట్లాడి నీ ప్రేమకు వందన. ఏబై గారి జీవితంలో ప్రభా ఎన్ని వచ్చినా, ఎన్ని పరిస్థితులు అనుభవించినా కూడా ఎప్పుడు నిన్ను విడిచిపెట్టలేదు. మేము కూడా ఎక్కడ నిన్ను విడవక, ఎడబాయిక అన్ని విషయాలు నిన్ను స్తుతించే అనుభవంలోకి మమ్మల్ని నడిపించమని, యూట్యూబ్ ద్వారా వర్తమానం ఉన్న ప్రతి బిడ్డను దీవించి ఆశీర్వదింపచేయమని, అనేకులను బలపరచమని యేసు నామములో అడిగి వేడుకుంటున్నాం తండ్రి, ఆమేన్. క్రీస్తునందు ప్రియ దేవుని బిడ్డలారా, యూట్యూబ్ ద్వారా ఈ వర్తమానం వింటే మీరు కష్టాల్లో ఉన్న, బాధల్లో ఉన్న, ఇరుకుల్లో ఉన్న, నిజంగా మీరు ఇరుకుల్లో, బాధల్లో, సమస్యల్లో, దెయ్యాల చేత పీడిపబడుతూ ఉంటే మీరు నాకు ఫోన్ చేయండి. 24 hours మీకోసం నేను ప్రేయర్ చేస్తాను. నా ఫోన్ నెంబర్
00810206. ఈ వర్తమానం మీకు నచ్చితే సబ్స్క్రైబ్ కొట్టండి, అనేకులు షేర్ చేయండి, అనేకులు ఈ వాక్యం ద్వారా బ్రతుకుదురుగాక యేసు నామములో. ఆమేన్.